విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనకాపల్లి ఆనందపురం హైవేపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరు తీవ్ర గాయాల పాలైనట్టు తెలుస్తోంది. టెక్కలిలో శుభకార్యానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టు సమాచారం. గండిగుండం దగ్గర లారీని తప్పించబోయి ప్రమాదానికి గురైంది. మృతులు గుంటూరు జిల్లా వాసులుగా గుర్తించారు. లారీని అతివేగంతో ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జైంది. కారులో చిక్కుకున్న వ్యక్తిని పోలీసులు అతి కష్టం మీద బయటకు తీసుకొచ్చారు. మరింత సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ అనిల్ ఫోన్ లైన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. అనిల్, గుడ్ మార్నింగ్ గ్రేసి. ఆనందపురం అనకాపల్లి హైవేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సరిగ్గా గండిగొండం వద్దకు వచ్చేసరికి టెక్కలు వెళ్తున్నటువంటి క్రమంలో లారీని తప్పించబోయి గురైంది. ప్రమాదం జరిగినటువంటి సంఘటనా స్థలంలోనే 4 అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరు కొన ఊపిరితో ఉండడంతో అక్కడ ఉన్నటువంటి వాహనదారులు గుర్తించి అతి కష్టంపై బయటకు తీసుకొచ్చి Q1 ఆసుపత్రికి తరలించారు. అయితే వీరంతా కూడా గుంటూరు జిల్లా వాసులుగా ఇప్పటికే ప్రాథమికంగా గుర్తించారు. నరసరావుపేట నుంచి టెక్కల్లో శుభకార్యానికి వెళ్తున్నటువంటి క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు జరిగిన వెంటనే 3 ప్రయాణికులతో పాటు శ్రీను అనే డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందినట్టుగా మనకు సమాచారం ఉంది. అలాగే బయటపడినటువంటి ప్రాణాలతో బయటపడినటువంటి చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని స్థానికంగా ఉన్నటువంటి హెల్త్ సిటీలో Q1 ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఏంటనే కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతుంది. ఆగి ఉన్నటువంటి లారీని తప్పించబోయి ప్రమాదానికి గురైనట్టుగా మనకు ప్రాథమికంగా ఒక సమాచారం ఉంది. ఇలా కోణాల్లో పోలీసుల విచారణ కొనసాగుతుంది. ఆనందపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించేటువంటి పనిలో ఉన్నారు. అలాగే ఇప్పటికే వారి కుటుంబ సభ్యులు కూడా సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. చంద్రశేఖర్ గనక అంటే ప్రస్తుతం ఆయన స్పృహలో లేరు. ఆయన స్పృహలోకి వస్తే కనుక ప్రమాదానికి గల కారణాలు అనేక వివరాలు వెల్లడయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా తెల్లవారుజామునే నిద్రమత్తులో ఉండి ప్రమాదం జరిగి ఉంటుందనే ఒక అంచనా కూడా ఉంది. ఈ ఘోర ప్రమాదం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అక్కడికక్కడే 4 చనిపోవడం, అది కూడా ఒకే కుటుంబానికి చెందిన వారని తెలుస్తా ఉంది. అలాగే టెక్కల్లో ఉన్నటువంటి ఓ ప్రాంతంలో శుభకార్యం ఉంది. అక్కడికి వెళ్లేటువంటి క్రమంలోనే ప్రమాదం జరిగింది. తెల్లవారుజాము కావడంతో డ్రైవర్ కు నిద్ర వచ్చి ప్రమాదం జరిగి ఉంటుందనే అంచనా కూడా ఉంది. థాంక్యూ అనిల్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.